దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం నక్షత్ర హారతి ఈరోజు శుక్రవారం స్వామివారు అభిషేకం చేసుకుని బ్రాహ్మీముహూర్తంలో 3 గంటలకు అశేష భక్తుల హృదయ నివాసుడై బాలఉగ్రనరసింహ స్వామి ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం నక్షత్ర హారతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సహస్రారు దేవతలతో శివకేశవులు ఉద్భవించిన ఓంకార స్వరూపుడు కైలాసవాసుడు పార్వతీ పరమేశ్వరులు శివకేశవులు ఉద్భవించిన పార్వతీ పరమేశ్వరులు దర్శించండి. హారతిని కన్నారా నమస్కారం చేసుకుని సర్వ పాపహరణం శ్రీ బాల ఉగ్రనరసింహ స్వామి దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం కమిటీ సభ్యుడు రామారావు. రాముడు జై హనుమాన్. పంచహారతులు లోక కళ్యాణం కోసం నక్షత్ర అదిగో ఆ జెండానే లోక కళ్యాణం కోసం గర్భాలయం స్వామివారు గర్భాలయం. ఈయన సైదులు సైదులు ఎర్రవరం స్వామి. ఈరోజు శుక్రవారం మీ దేవురండి ఎర్రవరం. ఇక్కడ దూళ్ళగుట్టకు భక్తులు బాగా వస్తున్నారండి. చెప్పండి ఎలా వస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఏ రోజులు వస్తారు? శుక్రవారం, శనివారం, ఆదివారం. ఎంత సంఖ్యలో వస్తారు భక్తులు? 20,000 నుంచి 30,000 వరకు. వెలిసి ఎన్ని రోజులైంది? సంవత్సరం 6 నెలల భక్తులు ఏం తగ్గలేదు. భక్తుల సంఖ్య బాగా వస్తుంది. భగవంతుడు వరాలు కూడా బాగా ఇస్తున్నాడు. అయితే ఒకటి ఏంటంటే స్వామి, ఇంత ముందు ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల కొంచెం ఇరుకుగా ఉండి జనం బాగా ఒత్తిడిగా ఉన్నారు. ఇప్పుడు ప్లేస్ ఉండటం వల్ల జనం ఒత్తిడి తగ్గారు. కాకపోతే ఆ రోజు అదే జనం వచ్చారు, ఈ రోజు అదే పైన కూడా హనుమంతు కూడా కవర్ అవుతాడు. రావట్లేదు అనుకుంటారు, జనం వస్తారు, అదే వస్తుంది. స్వామికి ధనం పెరుగుతుంది కానీ తరగట్లేదు. అవునవును. స్వామివారు నరసింహస్వామి ధనాన్ని పెంచుకుంటాడు, లోకాన్ని కాపాడుతున్నాడు, ప్రపంచ దేశాలను కూడా రప్పిస్తున్నాడు. మీకు ఎర్రవరానికి లోకం కృతజ్ఞత. జై బాల ఉగ్రనరసింహ గోవింద. తిరుపతి ఎర్రవర స్వామి యూట్యూబ్ ఛానల్ సర్వలోక నివాసాయ. జై నరసింహ, జై నరసింహ, జై జై నరసింహ.